హలో అందరికీ! ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'దృఢ సంకల్పం గల కుందేలు మరియు జ్ఞానవంతుడైన గుడ్లగూబ' కథ. ఒక సుందరమైన అరణ్యంలో నట్మెగ్ అనే కుందేలు ఉండేది. ఆ కుందేలుకి ఒక పెద్ద కల ఉంది. అడవిలోనే ఎత్తైన చెట్టు పైకి ఎక్కి అక్కడి నుంచి అందమైన దృశ్యం చూడటం. చెట్టు చాలా ఎత్తుగా ఉండడం వల్ల పని కష్టమైపోయినా నట్మెగ్ దాన్ని సాధించాలని పట్టుదలతో ముందడుగు వేసేది. చెట్టెక్కడం ప్రారంభించినప్పుడు ఒక కొమ్మపై హూటీ అనే జ్ఞానవంతుడైన గుడ్లగూబ కూర్చుని ఉంది. నట్మెగ్ కష్టపడుతూ పైకి ఎక్కడం చూసి హూటీ అడిగింది, "నువ్వెందుకు ఇంతగా ప్రయత్నిస్తున్నావు? ఈ ఎత్తుకి ఎక్కాలని నీ కోరిక వెనుక కారణమేంటి?" అని అడిగింది. నట్మెగ్ తన కలను చెప్పింది. హూటీ శ్రద్ధగా విన్నాడు. "నీకు పట్టుదల ఉందని నేను చూస్తున్నాను" అన్నాడు హూటీ. "కానీ గుర్తుంచుకో, గమ్యం ఎంత ముఖ్యమో ప్రయాణం కూడా అంతే ముఖ్యమని" చెప్పింది. పైకి చేరాలని ఆరాటంలో చుట్టూ ఉన్న అందాలను మర్చిపోకూడదు. నట్మెగ్ ఆ మాటలను హృదయంలో పెట్టుకుని ముందుకు సాగింది. మార్గంలో కఠినమైన కొమ్మలు, బలమైన గాలులు, జారిపోయే చెట్ల తొక్కలు వంటి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రతిసారి ఆగిపోవాలి అనిపించినప్పుడు హూటీ మాటలు గుర్తొచ్చి నూతన ఉత్సాహంతో కొనసాగింది. ఎత్తుకి ఎక్కుతున్న కొద్దీ దృశ్యం మరింత అందంగా మారింది. ఆకుల మధ్య ఆకృతులు, పక్షుల కుహుకుహులు, గాలి వీసే శబ్దం అన్నీ నట్మెగ్ గమనించింది. నిజంగా హూటీ చెప్పినట్టే ప్రయాణం కూడా గమ్యంలాగే అందమైనదని అర్థమైంది. చివరికి నట్మెగ్ చెట్టు పైభాగానికి చేరింది. ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. గర్వం, ఆనందం కలిపి అనిపించింది. కానీ అక్కడే ఆగిపోకుండా చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదించింది. ఆ సమయంలో హూటీ కూడా పైకి వచ్చాడు. "నువ్వు సాధించావు" అన్నాడు హూటీ. కానీ నిజమైన విజయం అంటే కేవలం శిఖరానికి చేరుకోవడమే కాదు. ఆ ప్రయాణంలో నీవు పొందిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, పెరిగిన జ్ఞానం, ఇదే నిజమైన సంపద. నట్మెగ్ ఆనందంగా చిరునవ్వు చిందించింది. తన పట్టుదలతో గమ్యాన్ని చేరిందని తెలిసిన నిజంగా తనను ఎదగనిచ్చింది ఆ ప్రయాణమని అర్థమైంది. ఈ కథ మనకు చెప్పే బోధ ఏమిటంటే ప్రయాణం కూడా గమ్యంలాగే ముఖ్యమైనది. పట్టుదల మరియు కృషి మన లక్ష్యాలను చేరేలా చేస్తాయి. ప్రస్తుతం ఆనందించడం మరియు అనుభవాల నుంచి నేర్చుకోవడం నిజమైన విజయానికి దారితీస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.